విరాట్ రిటైర్మెంట్ ప్రకటన వెనక భారీ కుట్ర దాగి ఉందా? 36 కోహ్లీ ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చింది? విరాట్ అభిమానుల మెదళ్లలో సమాధానం దొరకని ప్రశ్నలు ఇవి. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వయస్సు ప్రస్తుతం 36 ఇప్పుడున్న తన ఫిట్నెస్ ప్రకారం విరాట్ ఈజీగా మరో 2-3 క్రికెట్ ఆడగలడని అందరూ అంచనా వేశారు. కాని ఉన్నట్టుండి సోమవారం కోహ్లీ టెస్టు ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి షాక్కు గురిచేశాడు. అయితే విరాట్ నిర్ణయంపై అభిమానులు సంతృప్తిగా లేరు. దీని వెనుక ఏదో కుట్రదాగి ఉందని ఆరోపిస్తున్నారు. టీమిండియా లెజెండ్స్గా పిలుచుకునే సచిన్ తెందుల్కర్, రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్తో పోలిస్తే వయస్సు రీత్యా విరాట్ వాళ్లకంటే ముందుగానే టెస్టుల్లోంచి వైదొలిగాడు. సచిన్ ద్రవిడ్లు 39 రిటైర్మెంట్ ప్రకటించగా సెహ్వాగ్ 37 వయస్సులో తప్పుకున్నాడు. అంతేకాకుండా వీళ్లతో పోలిస్తే ఫిట్నెస్ విషయంలో విరాట్ మార్క్ వేరు. అథ్లెట్స్లో విరాట్ ఫిట్నెస్తో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడు. 17 సుదీర్ఘ కెరీర్లో ఫిట్నెస్ లేక విరాట్ జట్టులో స్థానం కోల్పోయిన సందర్భాలు అసలే లేవు. అలాంటి కోహ్లీ ప్రస్తుతమున్న ఫిట్నెస్తో ఇంకొంతకాలం ఖచ్చితంగా టెస్టు క్రికెట్ ఆడగలడని ఫ్యాన్స్ కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే విరాట్ రిటైర్మెంట్ వెనుక బీసీసీఐ పెద్దల హస్తముందని ఫ్యాన్స్ ఆరోపణలు చేస్తున్నారు. వాళ్లవల్లే కోహ్లీ కాస్త ముందుగానే టెస్టులోంచి తప్పుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోర్డు వ్యవహరించిన తీరుకారణంగానే వైదొలిగాడని మండిపడుతున్నారు. కనీసం ఫేర్వెల్ కూడా లేకుండా చేశారని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు విరాట్ రిటైర్మెంట్పై బీసీసీఐ షేర్ చేసిన పోస్ట్కు కామెంట్లు పెడుతున్నారు. కొందరి వ్యవహారం వల్లే విరాట్ ఇంత తొందరగా రిటైర్మెంట్ ఇచ్చాడు. బోర్డులో రాజకీయాలు నచ్చకే కింగ్ తప్పుకున్నాడు. అత్యుత్తమ క్రికెటర్ కెరీర్ను పాలిటిక్స్ ముగించేశాయి. జాతీయ జట్టుకు ఎన్నో సేవలందించిన లెజెండ్స్ అయిన రోహిత్, విరాట్కు బోర్డు కనీసం ఫేర్వెల్ కూడా నిర్వహించలేకపోవడం సిగ్గుచేటు. ఖచ్చితంగా వాళ్లకు ఫేర్వెల్ ఏర్పాటు చేయాల్సిందే అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కాగా 2011లో టెస్టులో అరంగేట్రం చేసిన విరాట్ 14 ఏళ్లు భారత్కు ప్రాతినిధ్యం వహించాడు. 123 టెస్టుల్లో 9230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే కెప్టెన్గా 68 మ్యాచ్లో 40 విజయాలు అందించాడు. ఇప్పటికే టీ20లకు రిటైర్మెంట్ ఇచ్చేసిన కోహ్లీ ఇకపై కేవలం వన్డేల్లోనే కొనసాగనున్నాడు.